जोहार पुत्रबल सुंदरया जोहार जोहार पुत्रबल सुंदरया जोहार जोहार पुत्रबल सुंदरया जोहार जोहार पुत्रबल सुंदरया जोहार साधिस्ताम साधिस्ताम अमरवीर लास्यालो साधिस्ताम 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 अमरवीर लास्यालो साधिस्ताम साधिस्ताम ఉత్తరపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి రోజు జరుపుకుంటున్నాం. సుందరయ్య గారు మన దేశంలో గొప్ప చారిత్రాత్మక త్యాగాలు చేసిన వాళ్ళు ఆయన ఒకటిగా చెప్పుకోవాలా. ఎందుకంటే సుందరయ్య గారు మన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం అలగనపాడు గ్రామంలో 1917వ సంవత్సరం మే 1వ తేదీన సుందరయ్య గారు జన్మించారు. సుందరయ్య గారు చిన్నతనం నుండి కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్న పరిస్థితి. సుందరయ్య గారు గాంధీ మహాత్ముడు స్వతంత్రోద్యమంలో పిలిపించినప్పుడు తన 17వ ఏటనే విద్యకు స్వస్తి చెప్పి ఆ రోజు ఆయన స్వతంత్రోద్యమం కోసం పోరాటంలో చదువు మానుకొని పోవడం జరిగింది. అయితే ఆయన్ను ఆ రోజు ఇంగ్లీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి బోస్టన్ స్కూల్లో చేర్పించారు. అప్పుడు సుందరయ్య గారు కొంతమేరకు చదువు కొనసాగించారు జైల్లో ఉండి. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సుందరయ్య అనేక రకాలుగా ఉద్యమాలు చేశారు. వాటిల్లో భాగంగానే అలగానపాడులో పేద ప్రజానీకానికి దళిత వర్గాలకు సంబంధించిన విషయాలలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని భారతదేశంలో కల్లా మొదట అలగానపాడులో పెట్టి ఆయన పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. సుందరయ్య గారు వ్యవసాయ కార్మికులకు పేదలకు ఆ ఊర్లో ఒక దుకాణం అంగడి పెట్టాడు. ఆ అంగడి లాభ నష్టాలేని పరిస్థితిలో నెల్లూరు నుంచి కావిడితో సరుకులు మోసుకొని పోయి ఫ్రీగా అక్కడ అంటే పడిన రేటుకు వాళ్ళ పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. అనేక రకాలుగా సుందరయ్య గారు స్వతంత్రం తర్వాత భారతదేశంలో అధికార పార్టీకి అపోజిషన్లో ప్రతిపక్ష నాయుడిగా మద్రాసు నుంచి రాజ్యసభకు ఎన్నికైనాడు. ఆయన రాజ్యసభకు పోయేటప్పుడు కూడా సైకిల్లోనే ఆయన రాజ్యసభకు పోయిన పరిస్థితి ఉంది. అది ఒక ప్రపంచాత్మక గుర్తింపు అయిన విషయం. అయితే సుందరయ్య గారు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రజలే నా బిడ్డలు అనుకుంటామనే రకంలో వాళ్ళు లీలమ్మ గారు సుందరయ్య ఇద్దరు మాట్లాడుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పాటించి పిలకాయలు లేకుండా చేసుకొని అనేక రకాలుగా పేద ప్రజానికి సర్వీస్ చేశాడు. భారతదేశంలో కులాలకు అతీతంగా పనిచేసి ఆ రోజు అలగనపాడు గ్రామంలో ఒక సహపంక్తి భోజనానికి అందరిని పిలిస్తే దళితులను కూడా భోజనానికి పిలవాలని చెప్పినప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన మాటలు లెక్క చేయకుండా ఉండారుగా వాళ్ళ దళితులు భోజనానికి రావడానికి భయపడ్డారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పలేదు, ఈయన కుర్రోడు చెప్తున్నాడు ఏమవుతుందని అడిపోతుంది. వాళ్ళకి లేండి మనకెందుకని రకంలో వాళ్ళ పనిలో వాళ్ళుంటే అక్కడ విసిగి తీసుకొచ్చి అన్నంలో పెట్టడం జరిగింది. రామచంద్రారెడ్డి సుందరయ్య గారు అంటే వాళ్ళకి పెట్టినప్పుడు వీళ్ళకి ఎందుకనే రకంలో అటువంటి పరిస్థితులు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదే రకంలో సుందరయ్య గారు దున్నేవాడికి భూమి కావాలని భారతదేశంలో మొదట నినాదం ఇచ్చింది సుందరయ్య గారు. తెలంగాణ పోరాటంలో విరోచితంగా పోరాటం జరిపి 4,000 మందిని కమ్యూనిస్టులు బలిదానం అమరులయ్యి మామూలుగా 10 లక్షల ఎకరాలు భూములు కొన్ని వందల గ్రామాల్లో భూ పంపిణీ చేసి ఒక చారిత్రాత్మకంగా భారతదేశంలో మొదట భూ పంపిణీ చేయించిన మహానుభావుడు సుందరయ్య గారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం భూములు మేమే పంచుతామని ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అందువల్ల సుందరయ్య గారు అనేక రకాలుగా త్యాగాలు చేసినాడు. ఈరోజు ఆయన వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. అయితే సుందరయ్య గారు వర్ధంతి జరుపుకుంటేనే సరిపోదు. సుందరయ్య ఏ కోరికల కోసం అయితే పనిచేశాడో వాటి కోసం మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మైనార్టీలను సులభంగా చూస్తున్నారు, దళితులకు రక్షణ లేకుండా ఉంది. కార్పొరేట్ శక్తులు 100 కోట్లు ఉండేవాళ్ళు లక్షల కోట్లు పోగేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ పాలక వర్గాలు వాళ్ళు ఏ పార్టీ అయినా అంత నిమిత్తం లేకుండా అందరూ కూడా కార్పొరేట్ శక్తులకు అణిగి మరిగి ప్రభుత్వ సంపదను ప్రకృతి వనరులను ప్రజల సంపదను కూడా కార్పొరేట్ శక్తులకు ఈరోజు దోషి పెడతా ఉన్నారు. ఇప్పుడు మరో స్వతంత్ర పోరాటం లాగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ
సుందరయ్య గారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం సోదరులు. జోహార్ పుత్రబల సుందరయ్య, జోహార్. జోహార్ పుత్రబల సుందరయ్య, జోహార్. జోహార్ పుత్రబల సుందరయ్య. జోహార్. సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం 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 అమరవీరుల ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. అందరూ మంచిగా దానిపై రాను తీసి వచ్చేసి ఇటు ఆగు పక్కన తాగు